నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ కరణం ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, చోడవరం నుంచి 2 సార్లు ఎన్నికై 3వసారి పోటీకి సిద్ధమవుతున్న నేత. శ్రీ షేక్ బాజీ గారు, అలాగే వారి ప్రభుత్వ విప్ కూడా. షేక్ బాజీ గారు మైనార్టీ మోర్చా బీజేపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ శాఖ మైనార్టీ మోర్చా అధ్యక్షులు. ఇక ముందుగా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే 2 అంశాల మీద ఇవాళ చర్చలోకి వెళదాం. ఒకటి, ప్రధానంగా ఈ ఎన్నికల షెడ్యూల్ ఎంత ఆలస్యంగా నిర్వహించడం కానీ ప్రకటించడం కానీ, ఎన్నికల తేదీని ఆంధ్రప్రదేశ్ గతసారి ఏప్రిల్ 11 జరిగితే ఇప్పుడు ఏకంగా నెల 2 రోజులు మే 11కు వాయిదా వచ్చేలాగా షెడ్యూల్ తయారు చేయడం కానీ, పోనీ 6 రోజులు లేటుగా షెడ్యూల్ అనౌన్స్ చేశారు కాబట్టి అదే ప్రకారం వారం రోజులు మొదటి దశలో కాకుండా 4వ దశలో పెట్టడం వెనక్కి కూడా ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయా? అసలు 2 నెలలు ఈ రకంగా ఎండల్లో జనాన్ని, పార్టీలనే కాకుండా జనాన్ని సావగొట్టడం అది కేంద్ర ఎన్నికల కమిషన్ వైఫల్యం అవుతుందా, సాఫల్యం అవుతుందా? మరి లేదా రాజకీయ కారణాలతోటి మోడీ గారి స్పీచ్లు దేశం అంతా ఇవ్వాలి కాబట్టి అంతవరకు జాగ్రత్తగా 7 దశల్లో తీసుకొస్తున్నారా? ఈ పరిణామాలపైన ముందుగా వెళదాం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇక్కడో మాట అక్కడో మాట, చంద్రబాబు గారి కోసం ఆయన విశాఖపట్నం వెళ్ళారా లేక కాంగ్రెస్ కోసం వెళ్ళారా అన్న దాని మీద కూడా చర్చలోకి వెళదాం. ముందుగా పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మీకు ఎన్నికల షెడ్యూల్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మన భారతదేశం చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుందని మోడీ గారు ఒక పక్క చెబుతుంటారు, ఇంకో వైపు ఏమో మండు టెండల్లో సావండి, మీ సావు మీరు సావండి అన్నట్లుగా ఎన్నికల కమిషన్ ఇలాంటి షెడ్యూల్ విడుదల చేయటం, అందులోనూ ఏపీ తెలంగాణలో ఏకంగా మొదటి దశ నుంచి 4వ దశకు తీసుకెళ్ళటం, ఈ పరిణామాలు మీకు నచ్చుతాయా లేదా? కొమ్మిడి గారు, అందరికి నమస్కారం. నిజానికి ఎన్నికల కమిషనర్ గారు దాదాపు 40 నిమిషాల పాటు వాళ్ళు పడిన కష్టాలు, వివరాలు చాలా వివరణాత్మకంగా చెప్పారు. ఇటు ఎంత ప్రయత్నం చేశారు దేశంలో ఎన్నికలు బాగా జరపడం అంటే గతం కన్నా బెటర్గా ఉండాలి. బెటర్గా ఉండడం అంటే వీళ్ళని త్వరగా పూర్తి కావాలి ఎలక్షన్స్. ఎందుకంటే మీకు మనమైతే 4వ ప్లేసు, పశ్చిమ బెంగాల్ అయితే 75 రోజుల తర్వాత జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసిన వెంటనే కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. ఇంకా 75 రోజుల పాటు బెంగాల్లో ఎక్కడ ఏమి చేయడానికి జూన్ 1వ తేదీ జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి మరీ ఘోరం. అంటే 75 రోజులు 2 నెలల తర్వాత ఎలక్షన్, ఇంత లాంగ్ ప్రాసెస్ చేయడం డెవలప్మెంట్కి నిదర్శనం కాదు. నా పాయింట్ ఏంటంటే మొదటి ఊరు 2వ ఊరు మీ శిక్షణ ఉండొచ్చు, కానీ వీళ్ళని గతంతో కన్నా తక్కువ రోజుల్లో తక్కువ సమయంలో ఎన్నికలు జరగడమే బెటర్ పర్ఫార్మెన్స్ నిదర్శనం. కానీ అందుకు భిన్నంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఇది ప్రజలు బాగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మనకు కొమ్మినేని గారు మే ఏప్రిల్ క్రూషియల్ పీరియడ్ విద్యార్థులకు. అన్ని రకాల పోటీ పరీక్షలు, ఎంసెట్ లాంటివి కావచ్చు, జేఈ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ అనేవి ఈ టైంలో జరుగుతాయి. ఒక పక్క ఎన్నికల గొడవలు, ఇంకో పక్క పిల్లల చదువులు, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎన్నికల స్వతంత్రతను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తా ఉంది అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఉదాహరణకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నియమించాల్సిన కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి వ్యవస్థను కాలరాసి ఈరోజు ఏం చేశారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను తొలగించేసి ప్రధానమంత్రి నామినేట్ చేసే వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు. ఇంకేమవుతుంది? ప్రధానమంత్రి కూడా ఉంటే వాళ్ళు అయిపోతుంది. నేను అదే జరిగింది. 2 కమిషనర్ నియమించడం వాళ్ళు మంచి అట్ల ఉద్యోగులకు నేను నట్టలేదు. వాళ్ళిద్దరు నియమించినప్పుడు ప్రతిపక్ష నాయుడు అభ్యర్థి చెప్పాడు, నోట్ చేసుకుని మెజారిటీ 2+1 కొట్టాడు, బారేశారు. ఇంకా ఎన్నికల స్వతంత్రత ఎక్కడ ఉంటుంది? ఎన్నికల కమిషన్ నియామకంలో చీఫ్ జస్టిస్ పక్కన పెట్టిన మరుక్షణమే ఎన్నికల స్వతంత్రత లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి బీజేపీ ఈ మహాకూటమి ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడడం కోసం, దీనికోసమే ఎన్నికల పొత్తు పెట్టుకున్నారంట వీళ్ళు ముగ్గురు. అంటే దేశంలో ఏమో ఎన్నికల పరిరక్షణ కోసం ఉన్నట్టు స్వతంత్ర వ్యవస్థను దెబ్బతీస్తారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రజాస్వామ్య నీతి సూత్రాలు చెప్తారు. మాజీ ఎన్నికల కమిషనర్ గారు ఆంధ్రప్రదేశ్లో పరిరక్షణ కోసం సదస్సులు నిర్వహిస్తాడు. దీని మీద నిర్వహించడం చూద్దాం. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియకి ఆటం కలిగే విధంగా ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీసే నిర్ణయాలపైన మాట్లాడారు ఈ పెద్ద మనుషులు, కానీ ఆంధ్రప్రదేశ్లో పరిరక్షణ కోసం మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా కరెక్టే మీరు చెప్పింది. అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ గారు ఇష్టారాజ్యంగా చేశాడు ఎలక్షన్ని, స్థానిక ఎన్నికలు నానా బాట్లు పెట్టాడు, జనాన్ని ఎన్ని రకాలుగా హింసించాలో అంత చేశాడు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం అదే బాటలో వెళ్తూ ఏకంగా 1వ దశ నుంచి ఏకంగా నెల 13 రోజులు లేటుగా మండు టెండర్లకు వెళ్ళేటట్టుగా చేశారు కేంద్ర ఎన్నికల కమిషన్. దీంట్లో కూడా ఏమన్నా రాజకీయ కుట్ర ఉంటుందా? అంటే కుట్ర కోణాన్ని నేను నిమ్మగడ్డ గారితో పోల్చలేను. ఎలక్షన్ కమిషన్ ఉన్నంతలో పద్ధతిగానే ఉంది. కాకపోతే లాంగ్ ప్రాసెస్ అనేది అధికారంలో ఉన్న వాళ్ళకి, లేదా డబ్బున్న వాళ్ళకి, కెపాసిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఎసులుబాటు వచ్చేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ గా సభలు కట్టడం అన్నీ వస్తాయి. ఇది ఒక రకంగా ప్రతిపక్షాలకు ఇబ్బంది.
కాబట్టి ఖచ్చితంగా బీజేపీ దేశవ్యాప్తంగా మీరు అన్నట్టు తిరగడానికి కావాల్సిన ఏర్పాటు. ఇప్పుడు మమతా బెనర్జీ లాస్ట్ కి నెట్టడం అంటే అర్థం ఏంటి? బెంగాల్లో ఆమె మాక్సిమం లాగడం కోసమే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ వ్యూహం దాంట్లో ఉండొచ్చు. కానీ నిమ్మగడ్డ గారు లాంటి ఫెయిల్యూర్ కమిషన్ అయితే అది కాదు. బట్ ఈ స్వతంత్రతను దెబ్బతీశారు. లాంగ్ ప్రాసెస్ నడపడం అంటే ఇక్కడ ఏపీ సంబంధించినంత వరకు టీడీపీ బీజేపీ జనసేన పొత్తులేంత వరకు కుదరలేదు కదా. అసలు బీజేపీ వాళ్ళు క్యాండిడేట్లు ఎవరో తెలియకుండానే ప్రధానమంత్రి గారు వచ్చి వాళ్ళ తరఫున ప్రచారం చేసి వెళ్తారంటే ఇది ఒక తమాషాగా అనిపించట్లేదా? సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఎవరైనా మేనేజ్ చేశారా అన్న అనుమానాలు రావట్లేదా? అంటే మేనేజ్ చేశారా లేదనేది మన రఫీ ఆయన చెప్పాలి, బీజేపీ నాయకుడు. కానీ రేపు ఈరోజు సభలో ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు బీజేపీ అంటే ఏమంటున్నారు? ఎలక్షన్ కమిషన్ కోసం, ఇదే కదా చెప్తారు, ఎలక్షన్ కమిషన్ కోసమే పొత్తు పెట్టుకున్నామని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా వాళ్ళు. కాబట్టి దానికోసం ఏమైనా చేస్తుంటే మనం ఏం చేయలేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సైన్యం, జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఇచ్చా ఎంత లాంగ్ జరిపితే అది వాళ్ళకే నష్టం. కాబట్టి అది కూడా రేపు ప్రజలు నిర్ణయం. ఎందుకంటే జగన్మోహన్ ఆ కెపాసిటీ ఉంది, వీళ్ళకి కెపాసిటీ ఉంది, ఇంకా ఎన్నికల అభ్యర్థులు నియమించుకోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళకి ఆ ఇబ్బంది ఉంటుంది. లాంగ్ వాళ్ళకి లాభం అని అనుకున్నా అల్టిమేట్ గా జగన్ గారి యొక్క కెపాసిటీ ముందు అది నష్టపోతారు తప్ప లాభపడరేమో ఉంది. రైట్. ధర్మశ్రీ గారు మీకేమనిపిస్తుంది? మీరు యాక్చువల్గా సీన్ ఆఫ్ ఎలక్షన్స్లో ఉంటారు, ఈ రకంగా పొడిగిస్తారని మీరు ఊహించారా? ఏకంగా ఏప్రిల్ 11న గతసారి ఎన్నికలు జరిగితే ఈసారి మే 13 జరుగుతున్నాయి. మరి దీంట్లో ఎవరైనా ఏ శక్తి అయినా మేనేజ్మెంట్ కూడా చేసి ఉండే అవకాశం ఉందా, లేక పద్ధతి ప్రకారమే జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఎక్కడ పద్ధతి జరిగిందండి? ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ రియల్గా చెప్తున్నానండి, మేము ఏప్రిల్ 16th or 19th ఎలక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం కన్నా కొంచెం షెడ్యూల్ లేట్గా మార్చి 10కి అప్పుడు ప్రకటించారు. ఏప్రిల్ 10 ఎలక్షన్ అయిపోతుంది. అట్ ది సేమ్ అలాగే ఇప్పుడు కూడా ఒక 1 week 5 days అటు ఇటు ఉంటాయి అనుకున్నాం. కానీ ఏకంగా 1 month దాటి, అందులో మేలో ఎండలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మేలో తీవ్రమైనటువంటి ఎండలు ఉంటాయి మిగిలిన వాటితో కన్నా పోల్చుకుంటే. మీకు అటువైపు ఢిల్లీ వైపు అటువైపు ఏమో కానీ ఇక్కడైతే మాత్రం విపరీతంగా ఉంటాయి. ఆ ఎండలు ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారు. నెక్స్ట్ అన్నిటికీ మించేటట్టు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఆలోచించిన 2 months అనవసరంగా అంతా ఆగిపోతుందండి. ఎన్నికలు కూడా రావడం వల్ల ఏంటంటే కొన్ని గవర్నమెంట్ నుంచి ఏవైనా మనం ఇమీడియట్గా ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ కానీ ఎసెన్షియల్ ఫండ్స్ కానీ ఇమీడియట్గా రిలీజ్ చేస్తే పబ్లిక్ యూజ్ఫుల్ ఉన్నవి ఏమైనా చేద్దామంటే ఎనేబుల్ టు డూ దట్. ఎందుకంటే చేయలేము కూడా, ఏమిటి ఎన్నికలు కోడ్ అంటారు. అలాగే అఫీషియల్స్ కూడా ఏంటంటే ఎన్నికల కోడ్ వల్ల వాళ్ళు చేసే వాళ్ళ సర్వీస్ మోటివ్తో చేస్తున్నటువంటి విషయాలు కూడా ప్రాపర్గా చేయరు. అది కంట్రోలింగ్ అంతా మారిపోతుంది. సో ఇంత డిలే చేయడం అనేది ఏంటంటే వాంటెడ్లీ ఇది ప్రతిపక్షాలు అలాగే ప్రిపరేషన్ లేవు. ఎంతవరకు క్యాండిడేట్లు కూడా డిసైడ్ చేసుకోలేని పరిస్థితి తెలుగుదేశం జనసేనకి ఉంది. కాబట్టి వాళ్ళకి ఉపశమనం కలిగించే విధంగా, వాళ్ళకి కూల్చేద్దాం చేసే విధంగా వీళ్ళు ఏం చేశారంటే కావాలని మరొక 1 month ప్రొలాంగ్ చేశారు. అయితే మేమైతే చాలా ప్రిపేర్ అయ్యి ఉండిపోయాం. డెఫినెట్గా మాకు అన్ని రకాలుగా బాగుంటుంది. 100% ఎర్లీగా ఎన్నికలు అయిపోతే చాలా మంచిదని దీంతో మేము ఎప్పుడో ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అందుకనే నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు ఇది దేశ చరిత్రలో ఎప్పుడు కూడా రాజకీయ చరిత్రలో 2 months ముందు క్యాండిడేట్స్ని డిసైడ్ చేయడం అనేది లేదు. సరే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా వీఆర్ రెడీ టు ఫైట్, వీఆర్ రెడీ టు విన్ అనే రీతిలోనే ఇమీడియట్ గా నిన్న 175 అంటే ఇప్పుడు అంటే బీజేపీ టీడీపీ జనసేన సిద్ధం కాకపోవడం వల్లే ఈ రకంగా వాయిదా పడి ఉంటుంది అంటారా? 70% అన్ప్రిపేర్డ్ గా ఉన్నారు సార్. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఈవేళ మోడీ వస్తున్నారు, ఫలానా మా క్యాండిడేట్ ఈయన, ఈ క్యాండిడేట్ వాళ్ళు ఎలా జరుగుతుందని చెప్పమని చెప్పలేరుగా. క్యాండిడేట్స్ లేకుండా ఎన్నికల ప్రచారం ఏంటంటే నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేన టీడీపీ వాళ్ళకి ఏంటంటే క్యాండిడేట్లు జనసేన వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా క్యాండిడేట్ల సమయం దొరక తెలుగుదేశం నుంచి ఇది వరకు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, లేదా తెలుగుదేశానికి లాయర్గా ఉండి తెలుగుదేశానికి ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు బయట ఫోకస్ అవ్వకున్నటువంటి వాళ్ళు జనసేన కింద సభ్యత్వం. ఉదాహరణ మా కొంతాల రామకృష్ణ ఉన్నారు, లాస్ట్ టైం తెలుగుదేశానికి కంప్లీట్గా మాకు యాంటీగా తిరిగారు, తెలుగుదేశం సభ్యత్వం. ఇప్పుడు ఇందులో జనసేనలో సభ్యత్వం లేదు, సడన్గా ఇచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ కంప్లీట్ గా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ పరిస్థితి కూడా అంతే కదా. బీజేపీ నాయకులు కొందరు ఉత్తరమే రాశారు ఏకంగా, ఇదేం కర్మ మొత్తం తెలుగుదేశం వాళ్ళతోటి నింపేసి వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారని చెప్పి ఇస్తున్నట్టు. గుర్తు మారితే తప్ప ఏ మనసు మారదు.
మనిషి మారరు, పార్టీ మారదు, గుర్తు ఒకటే మారుతుంది అంతే. అలాగా వాళ్ళకి ఏదో ఎంతో వస్తున్నట్టు అంతమంది చేస్తున్నట్టు ఇలా షో చేస్తున్నారు తప్ప రియల్ గా చెప్తున్నా జనసేనకి అయితే మాత్రం జనసేనలు ఇప్పుడు ఇంకా 21కి వచ్చారు, 24 నుంచి 21కి వచ్చారు, 21 నుంచి ఓ 10 టీడీపీకి అప్పచెప్పేదాన్ని ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే జనసేనను బయటకు ముద్ర వేసుకుంటున్నారు తప్ప ఇంకా అక్కడ పార్టీ అది వీగిపోయింది. ఇంకా కంప్లీట్ ఈ రోజు ఉన్నటువంటి 31 బీజేపీ టీడీపీకి బీజేపీ జనసేన సంబంధించినటువంటి 31 క్యాండిడేట్స్ ఇచ్చారు. ఇది పరిస్థితి. అంతే ఇది వాంటెడ్లీ కావాలని ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ తో కావాలని 1 మంత్ కావాలని వాంటెడ్లీ చేసిందే తప్ప ఇది వాళ్ళ ప్రయోజనాల కోసం పొత్తుగా ఉన్నటువంటి వాళ్ళ ప్రయోజనాల కోసం తప్ప. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ నాట్ ప్రిపేర్డ్. మొత్తం మీద చంద్రబాబు గారికి ఉన్న నేర్పడతానమా లేకపోతే బీజేపీ వాళ్ళే స్వయంగా చేసి ఉంటారా? నో వీళ్ళ డైరెక్షన్ సార్, వీళ్ళ డైరెక్షన్ వాళ్ళ డైరెక్షన్ అంతే తేడా. చంద్రబాబు నాయుడు చాలా మేధావి, ఈయన డైరెక్షన్. అందువల్ల శ్రీనివాస్ గారు యలమంచిలి నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో, మాట్లాడండి. షెడ్యూల్ ఈ రకంగా లేట్ చేయటాన్ని మీరు చాలా రోజులు మేము మిస్ చేస్తారు ఈ మధ్యలో. ప్లీజ్ మాట్లాడండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. యాక్చువల్ గా బీజేపీ అనేది ఒక మస్తత్వ పార్టీ సార్. మీరు ఆ గొడవ ఇప్పుడు ప్లాన్ చేసి కావాలని పొడిగించారు సార్. అంతేనా? వీళ్ళు చెప్పేసి వాళ్ళు ఆడుతున్నారు కమిషన్ తప్ప. బీజేపీ అనేది బాగా ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు వస్తున్నారు సార్ వాళ్ళు. కానీ వీళ్ళు ముగ్గురు ఈ ప్యాకేజీ మేనేజ్ ఇస్తారు, కరప్షన్ ఇస్తారు, ఈ క్యాంపెయిన్ స్టార్ మోడీ, వీళ్ళు ముగ్గురు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెయ్యలేరు. రైట్, ఓకే. జగన్ ఉన్నారు సార్. రైట్. అశోక్ గారు విశాఖపట్నం నుంచి. అశోక్ గారు నమస్కారం, సంక్షిప్తంగా. సార్ నమస్కారం సార్. ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. మాట్లాడండి సార్. మాట్లాడండి. ఇది చంద్రబాబు నాయుడు గారు కలిసిందే అందుకు సార్ ఈ బీజేపీతో. చంద్రబాబు గారు కలిసిందే అందుకోసం లేట్ చేయించడానికి. జగన్ దాటిని తట్టుకోలేరు. కానీ జగన్ శక్తి నుండి ఈ కుయుక్తులు పనికిరావు సార్. ఆయన ఇలాంటి సార్ ఇలాంటి మండు టెండర్లో ఇలా ఏదో చేసి కుయుక్తులు వీళ్ళకైతే పొత్తు పొడిచింది సార్. కానీ కుయుక్తుల కోసం వీళ్ళు కొద్దిగా వెనక్కి వెళ్ళారు సార్. రైట్, ఓకే. బాజీ గారు చెప్పండి, ఏమిటి జనం దృష్టిలో కూడా మీరు ఏదో కావాలని చేసినట్లనే ఫీలింగ్ తెచ్చుకున్నారు? మోడీ గారి దేశం అంతా తిరగడం కోసం చేస్తే చేసుకోండి, కానీ ఆంధ్ర ప్రజలను కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ రకంగా లేట్ చేసి? నమస్కారం కొమినేని గారు. అదే విధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి మీకు కాల్ చేస్తున్నటువంటి మహానుభావులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అంత వ్యంగ్యం అక్కర్లేదు. అంటే మీరు అడిగింది ఒకటి, వాళ్ళ ప్రేమ ఒకటి కదా. వాళ్ళ ప్రేమల పాపం మీ పట్ల చూపించకపోతే కాలు మీరు ఎత్తరు, వాళ్ళు మాట్లాడరు కదా. అట్లాంటి మాటలు అన్యాయంగా మాట్లాడద్దు. అంటే మీరేమో ఎన్నికలు ఎందుకంటే ఆయన ఏమో మతత్వం అన్నాడు. కాంగ్రెస్ లో పాపం కుళ్ళు ఉన్నాడు, మీకు తీసుకొచ్చి పెట్టుకోండి. ఇక్కడ ఒక మాట చెప్తాను సార్. సరే, ఇప్పుడు వాట్ ఎవర్ ఇది, ఇందులో ఏంటంటే నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సుదీర్ఘ ఉపన్యాసం లేకపోతే సందేశం, వారు చెప్పినటువంటి మాట ప్రకారం ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా 100 కోట్ల మంది ఓటు వినియోగించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశం, దాదాపు 20,000 కోట్ల మంది, మనకి 20 కోట్ల మంది యువత ఈ రోజున మన దేశంలో ఓటు వినియోగించిన పరిస్థితి కానీ, దాదాపు 2 కోట్ల మంది ఫస్ట్ టైం ఓటు వినియోగించుకునేటువంటి పరిస్థితి కానీ, 2,20,000 మంది 100 సంవత్సరాల పైన నిండిన వాళ్ళండి. 100 సంవత్సరాల పైన నిండిన వాళ్ళు 2,20,000 మంది ఓటేస్తున్నటువంటి పరిస్థితి కానీ, ఓటర్ వారు ఎలక్షన్ కమిషన్ గారు చెప్పినటువంటి ఒక సమాచారంలో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ నేను గమనించింది ఏంటంటే, గుజరాత్ లో గిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అడవిలో ఒక్క పూజారి ఉన్నాడు. ఒక్క పూజారి ఉంటే ఆ ఒక్క పూజారి కోసం కూడా తీసుకెళ్లి ఆయన కోసం పోలింగ్ బూత్ పెట్టి ఓటు వేయాలనేటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇవాళ మనం విశ్వసించట్లేదంటే మనకు కొంచెం ఇబ్బంది. ఇక్కడ సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2 నెలల్లో నేను ప్రమాణం చేస్తానని చెప్పి అన్నారు. ఆయనకు ఓపిక ఉంది. కాకపోతే పాపం పురుషోత్తమ రెడ్డి గారికి ఓపిక లేదు, అసహనం. పాపం ఆయన తొందరగా జగన్ గారు ఒప్పుకుందా లేదా అన్నది కాదు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్, ఇది కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా డెవలప్ అయిపోయామని చెబుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంత ఘోరంగా వైఫల్యం చెంది 3 నెలల పాటు ఎలక్షన్ నడపడం ఏంటండి? ఎంత ఎండల్లో జనాన్ని దాగొట్టడం ఏంటండి? ఏపీలో నెల రోజుల పాటు మార్చడం ఏంటండి? షెడ్యూల్ మార్చడం ఏంటండి? అది కొమ్మినేని గారు, ఈ ఎన్నికల్లో ప్రక్రియ ఉందండి. 80 ఏళ్లు నిండిన వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఓటేసుకునేటువంటి ఒక ప్రక్రియ కూడా ఉంది. దాని మీద రభ జరుగుతూ ఉంది. మీకు తెలుసు ఆ విషయం. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు అది లేపుతారు ఎట్లాగో.
కానీ ఇక్కడ ఏమంటామంటే ఎండలకు ఇబ్బంది పడిపోతున్నారా అంటే బాగా సుఖపడి ఉన్నాం, మనకి ఇప్పుడు ఎలక్షన్ వేయడానికి ఓటు కూడా అవకాశం లేదనేటువంటి పరిస్థితుల్లో మీకు ఉదాహరణ చెప్తానండి. మొన్న 2019 ఎన్నికల్లో విజయవాడ నగరంలో ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో 2,50,000 ఓట్లు ఉంటే 1,50,000 మాత్రమే పోలైనాయండి. 1,00,000 మంది మహానుభావులు ఓటు వేయకూడదు అనుకున్నారు. ఈ దేశంతో మాకు సంబంధం లేదు, ఈ సమాజంతో మాకు సంబంధం లేదు అనుకున్నారు. అటువంటి మహానుభావులు చాలా మంది రావాల్సినటువంటి అవసరం ఉంది, అవేర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓటు ఉపయోగించుకోవాల్సి రావడానికి జనం ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ఎండలో ఇబ్బంది పడిపోతారేమో, వాళ్ళు కష్టపడిపోతారేమో అని చెప్పని మీ పెద్ద హృదయానికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీరు తెలివిగా ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు, కానీ నేను అన్నది ఒక్కరోజు గురించి కాదు. ఈ 2 నెలల పాటు 3 నెలల పాటు ఈ రాజకీయ పార్టీలకి ఖర్చు పెరిగిపోయి కార్యకర్తలంతా తిరగలేక నానా పాటలు పడుతూ గవర్నమెంట్ యాక్టివిటీ ఇబ్బంది పడే పరిస్థితి. ఈ 2 నెలలు పాపం సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత ఖర్చు, ఎంత బాధ అనేది ఇప్పుడు అసలు బాధ మీరు బయట చెప్పినటువంటి రాజకీయ నాయకుల బాధ. ఇక్కడ రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్నవాడికి సమయంతో పని లేదు. ప్రజలకు కూడా ఆ ఒక్క రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఏదో సమయం సహజంగా మన ఇళ్లలో ఓటేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా మీకు కొమ్మినేని గారు. పొద్దున్నే వెళ్ళి ఓటేసి వచ్చేద్దాం, మళ్ళీ ఎండ వస్తుందని చెప్పని 7 గంటలకి వెళ్ళిపోయి క్యూ కట్టి 12 ఓటు వేసేటువంటి ప్రక్రియ చేసుకుని ఇంటికి వస్తారండి. ధర్మశ్రీ గారు కూడా పాప వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఓటర్లకు వెళ్ళడానికి అవసరమైతే టెంట్లు వేయించి వాళ్ళ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది పడకుండా కాస్త బటర్ మిల్క్ అలాంటి ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళ శక్తివంతులుగా చేసి ఓట్లు వేయించుకోవాలని చెప్పి సూచన చేస్తూ వచ్చే ఎన్నికలు దేశ అభివృద్ధి కోసం 1950లో ఉన్నటువంటి జమిలీ ఎన్నికల నుంచి నిదానమైనటువంటి ప్రక్రియలో జరుగుతా అనేక మార్లు మన్మోహన్ సింగ్ ముందు, సోనియా గాంధీ ముందు, అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిపాలించినటువంటి ప్రక్రియలో కూడా జమిలీ పెట్టాలి, దేశం అంతా ఒకే ఎన్నికలు జరగాలి, ఖర్చు జరగకూడదని. ఖర్చు భిన్నమైనటువంటి ఒకసారి మీకు గుర్తుందో లేదో కొమ్మినేని గారు, 5 ఓట్లు ఒకేసారి వేసాం మనం. 5 ఓట్లు ఒకేసారి వేసినటువంటి పని జరగాలి. మళ్ళీ అలాంటి వారి పరిస్థితి రావాలి. ఒక్కసారి ఓటేసిన వాడికి మళ్ళీ ఓట్లు అంటే పరిపాలించినటువంటి క్రమం సంవత్సరం మొత్తం ఒకసారి ఎంపీటీసీ ఎన్నికలు, ఒకసారి పంచాయతీ ఎన్నికలు, ఒకసారి జడ్పీటీసీ ఎన్నికలు, ఒకసారి ఎమ్మెల్యే ఎన్నికలు, చర్చ దాని మీద కాదు కదా, జమిలీ ఎన్నికల మీద కాదు కదా చర్చ. గతసారి ఏప్రిల్ 11న ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు ధర్మశ్రీ గారు చెప్పారు ఇంకో వారం తర్వాత 18, 19లో పెట్టి ఉండొచ్చు కదా. ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు, మేము ఎలక్షన్ రెడీగా ఉన్నా అని చెప్పట్లేదు. ఓకే సిద్ధం అని అంటున్నారు. మీరు ఎప్పుడప్పుడు సిద్ధం అని చెప్పాలి. మీరు మధ్యలో అడ్డం అంటే కష్టం. ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు, ఒక్క నిమిషం, మళ్ళీ వేరే సబ్జెక్ట్కి వెళ్ళాలి మనం. ఒక్క నిమిషం, ఇప్పుడు నా ప్రశ్నల్లో ఒక్కదానికి సంక్షిప్తంగా సమాధానం చెప్తే మనం ముగిద్దాం. ఇప్పుడు గతసారి ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. ఈసారి ఇంకో వారం లేట్ వేసుకున్నా ఏప్రిల్ 19 జరగవచ్చు కదా. 1వ దశ నుంచి 4వ దశకి ఎందుకు మార్చారు? తద్వారా 1-2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం హింసిస్తోంది? మీరు అది హింస అనుకుంటున్నారు, మేము విధానం అనుకుంటున్నాం. మీ విధానంలో మా విధానంలో ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి తేడా అది. ఎన్నికలు జరగాల్సినటువంటి ప్రక్రియ ప్రకారం మొన్నదే ఏదైతే సహాయ ఎన్నికల కమిషనర్లు ఇద్దరిలో ఒక అతను వెళ్ళిపోయినటువంటి తర్వాత మళ్ళీ ఏర్పాటు చేసుకున్నటువంటి పని జరగక వారు ఒక ఆరోపణ చేశారు. కమిషనర్ వీళ్ళే వేసుకుంటారు, సహ కమిషనర్ వీళ్ళే వేసుకుంటారు, ఎలక్షన్ వీళ్ళే చేసుకుంటారు, ఓటు కూడా వీళ్ళే వేసుకుంటారు, ఇక మొత్తం సీట్లో కూడా వీళ్ళే కూర్చుంటారని చెప్పి ఇటువంటి అభియోగాలు ఏంటంటే సార్, గోబెల్ ప్రచారాలు చేయడానికి మేధావి రూపంలో కూర్చున్నటువంటి పెద్ద మనుషులు ఏవైతే ఉన్నాయో సమాజంలో ఒక విచ్ఛిన్నకరమైనటువంటి చెడుని ప్రవేశపెట్టడం కోసం చేసేటువంటి మాటలండి. అంటే దేశంలో ఉన్నటువంటి భారతదేశ ఎన్నికల వ్యవస్థకు ఉన్నటువంటి గౌరవం ప్రపంచంలో ఉన్నటువంటి దానికి పెద్ద లెక్కలేదు కాదు, మాకు విశ్వాసం లేదు, దానికి అసలు ఓటింగ్ సిస్టమ్ మార్చాలి, టీఎన్ శాసనం లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు చేసిన వాళ్ళు అందరూ పనికిరాని వాళ్ళు, ఇప్పుడు మేము చెప్తేనే గొప్పవాళ్ళం, మేము ఈ విధానంలో జరగాలనేటువంటి ఆలోచన చేయడం అనేది దారుణమైనటువంటి సంఘటన. దానికి ఏమంటాం అంటే దీనికి మేధో సంపత్తి కాదు కావాల్సింది, ఏది పడితే అది మాట్లాడడానికి కావాల్సినటువంటి విధానాన్ని అటెండ్ తీసుకొని మాట్లాడొచ్చండి. ఎన్నికల విధానం పరిపూర్ణమైనటువంటి పద్ధతిలో ఈ దేశాన్ని పరిపూర్ణమైన నిర్మాణం చేసేటువంటి క్రమంలో ఎన్నికల వ్యవస్థని ఒక పటిష్టమైనటువంటి పద్ధతిలో జరగడం కోసం ఒక ఏర్పాటు చేసుకుంటుంది. దానికి కావాల్సినటువంటి ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్కి అసలు లేదు. కొమ్మినేని గారు, ఆంధ్రప్రదేశ్కి అసలు లేదు. కానీ గతం జరిగినటువంటి సందర్భానికే జరగాలి, ఆ టైంకి కొబ్బరికాయ కొట్టాలి, ఆ టైంకి మా ఓటర్లు ఎగుతాడు, అప్పుడైతేనే ఓటేస్తాడు అనేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది సెంట్రల్ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తీసుకెళ్లి ఉంటే బాగుండేది అని నా సూచన. మీ పార్టీ ఓకే, తెలివిగా అవకాశం చెప్పి సరిపుచ్చుకున్నారు బాజీ గారు. విజయవాడ సాయిరామ్ అంటే మీకు బాగా ఇష్టం, మాకు మళ్ళీ మీకు కూడా ఆవంటే చాలా ఇష్టం. సాయిరామ్ గారు విజయవాడ న్యాయవాది, నమస్కారం అండి, మాట్లాడండి సార్. సాయిరామ్ గారు నమస్తే అండి. ప్యానల్ లో ఉన్న మిత్రులందరికీ కూడా మాట్లాడండి సార్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గాని బీజేపీ గాని కలిసే కావాలని ఆ టైం ప్రకారం
మే 13వ తారీఖున వచ్చేలాగా చేశారన్నది మాత్రం నిజం. ఎందుకంటే వాళ్ళకి క్యాండిడేట్లు ఎవరో తెలియకుండా ఎవరితో పని చేయించుకోవాలో తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో చేశారన్నది నిజం. రెండోది, ఎలక్షన్ కమిషన్ అసలు దీని మీద ఎక్సర్సైజ్ చేసింది అని నేను అనుకోవట్లేదండి. ఎందుకని కారణం ఏంటంటే మే 1వ తారీఖు నుంచి మే 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు ఉన్నాయి. భారతదేశంలో అతి పవిత్రమైన గంగా నది తర్వాత అంత పవిత్రమైనటువంటి నది పుష్కరాలు 12వ తారీఖు వరకు జరుగుతుంది. దాన్ని పరిగణలోకి తీసుకుంది అని నేను అనుకోవట్లేదు. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళకి బ్రీతింగ్ టైం వస్తే కొంత రావచ్చేమో గానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం దీనివల్ల నష్టం ఏమీ లేదు. ఎందుకని లేదు అని అంటే ఇప్పుడు లాభ నష్టాల గురించి నేను మాట్లాడట్లేదండి, కానీ ఇది కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యం కిందకు వస్తుందా రాదా అన్న దాని మీదే నా పాయింట్. ఖచ్చితంగా వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోలేదు. బీజేపీని సంప్రదించి, టీడీపీని సంప్రదించి. ఓకే, హలో, 2-3 పార్టీలు చెప్పండి, కంప్లీట్ చేయండి. బీజేపీని సంప్రదించి, టీడీపీని సంప్రదించి టైం ఇచ్చారు తప్ప వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారని మాత్రం అనుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేని రోడ్డు మీద పెట్టారు. ఆయన ప్రతిరోజు రోడ్డు మీదే ఉన్నారు, ఎమ్మెల్యేలు ప్రతిరోజు ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి ఇంకా ఇంకో 15 రోజులు ఉంటుంది, ఇంకో 5 సంవత్సరాల పాటు తిరగాల్సిన వాళ్ళు రోడ్డు మీద. సో అది ఇబ్బంది ఏమి ఉండదండి. ఓకే, ధన్యవాదాలు. ప్రసాద్ రావు గారు, విజయవాడ. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడు. నిన్న నేను మీ ప్రోగ్రామ్ చూశాను. బీజేపీ నాయకుడు ఆయన పేరేంటి, మన బాజీ గారు చెప్పాడు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రధానమంత్రి గారు అనలేదు అని చెప్పి అన్నట్టు చెప్పారు. ఇప్పుడేం అనలేదు, ప్రస్తావన రాలేదే. నిన్న ఎక్కడో అన్నదాన్ని ఇప్పుడు ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ప్రత్యేక హోదా ఇస్తానంటారేమో, చూద్దాంలేండి మనం. రైట్ సార్. సూర్యనారాయణ గారు, నెల్లూరు నుంచి. సూర్యనారాయణ గారు, నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ దాదాపుగా మనకు 90 రోజులు పడుతుంది సార్. నిన్నటి నుంచి. అవును, 90 రోజులు అంటే 1/4 ఇయర్. ఇది యాక్చువల్ గా మన సిస్టమ్ వ్యవస్థ యొక్క ఇంకా వేగవంతం లేదని నిన్నటి వరకు అనుకున్నాం. ఇప్పుడు మోడీ గారు దేశం చాలా ముందుకెళ్ళిపోయిందంటారు, ఎన్నికల కమిషన్ చాలా వెనక్కి తీసుకుపోతారు సార్. ఇప్పుడు బీజేపీ ప్రతినిధి గారి మాటల వల్ల కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు ఏ పార్టీ ఇది వైఫల్యం అనుకోవాలా, మన వ్యవస్థ యొక్క వేగవంతం లేదని ప్రజలంతా భావిస్తుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నెత్తికి వచ్చినట్టుగా, వాళ్ళ ప్రమేయం ఉన్నట్టుగా మాటలు ఉన్నాయి ఆయన. రైట్, ధన్యవాదాలండి. ఇక మనం మరో అంశంలోకి వెళ్దాం. రేవంత్ రెడ్డి గారు నిన్న అచ్చంగా చంద్రబాబు గారు లాగానే ఉపన్యాసం చేశారా? తెలంగాణలో ఒక రకంగాను, ఆంధ్రప్రదేశ్లో మరో రకంగాను. ఇక్కడేమో బడేబాయ్ అన్నారు ప్రైమ్ మినిస్టర్ గారిని, అక్కడేమో చంద్రబాబు గారిని పెద్దలు, గౌరవనీయులు అంటూ విధేయత ప్రదర్శించారు. ఓకే, గౌరవం ప్రదర్శిస్తున్నాం, తప్పు కాదు, కానీ బట్ ఎక్కడ చంద్రబాబు గారిని పన్నెత్తి మాట అనలేదు. చంద్రబాబు గారు సిఏఏ మీద, అలాగే ముస్లిం రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నారని డైరెక్ట్గా సిఏఏకి అయితే మద్దతు ఇచ్చేసిన పరిస్థితి చెప్పాడు మొన్న. ముస్లిం రిజర్వేషన్ల మీద ఇంకా స్టాండ్ చెప్పలేదు. అలాంటి టీడీపీ బీజేపీతో పొత్తులోకి వెళ్తే దాని గురించి మాట్లాడకుండా జగన్ గారిని, చంద్రబాబు గారిని ఈక్వల్ స్టాండ్లో ఒంటరిగా పోటీ చేస్తున్న వైసీపీని, పొత్తులోకి వెళ్ళిన ఈ టీడీపీని ఏకఘాటిని కట్టి మాట్లాడటం కానీ, వైఎస్ షర్మిల గారిని తెలంగాణ నుంచి తరిమేసిందే రేవంత్ రెడ్డి అయితే అక్కడ ఆవిడే పాపం ఆంధ్రప్రదేశ్ కష్టపడుతున్నారని వెళ్తానన్నారని చెప్పి మరి ఒక అబద్ధం చెప్పారా, నిజం చెప్పారా? ఈ పరిణామాలపై ముందుగా పురుషోత్తం రెడ్డి గారు. కుమ్మిడి గారు ఒక్క మాట చెప్పి మాట్లాడతాను. ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థ. ఎలక్షన్ కమిషన్ వివరణలన్నీ బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు. అంటే అది స్వతంత్ర సంస్థ కాదు, మాది అని ఆయన జంగారెడ్డికి చెప్తున్నాడు. నిజమే, డబ్బులు కష్టము. దేశవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్ తీసుకుని పెట్టుకున్న పార్టీకి డబ్బులతో ప్రాబ్లం ఉంటుంది, మిగతా వాళ్ళకి సమస్య ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు, దాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. పాయింట్ ఏంటంటే కొమ్మినేని గారు, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిన్న విశాఖపట్నంలో సభ పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి అనుకూలంగా ఉండాలని కోరుకోవడానికి మనం అందరూ మద్దతు ఇవ్వచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కానీ షర్మిల గారి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ప్రధానమైనవి ఏంటి? పోతిరెడ్డిపాటుకు రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పవాడు, ఆయన నిజమైన వారసుడు షర్మిల గారు అంటారు. సరే, రాష్ట్ర ప్రజలు తేల్చుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి మీద అంత ప్రేమ మీ ఎందుకు వచ్చేసింది? తెలంగాణ నిండు అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దుర్మార్గంగా రాయలసీమకి నీళ్లు తీసుకెళ్తున్నాడు,
అని చెప్పి మాట్లాడిన వారం నెలకు తిరక్కుని ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోతిరెడ్డిపాడు నీళ్ళు ఇవ్వడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి జీవితం ధన్యమైంది అంటాడు. కనీసం తెలంగాణ ప్రజలు తెలుగు వాళ్ళే, ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళన్న స్పృహన ఉందా? తెలంగాణ అసెంబ్లీలో వారం రోజులు రచ్చ చేసి రాయలసీమకు అన్యాయంగా నీళ్లు తీసుకెళ్లాడు రాజశేఖర రెడ్డి అని టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి మాట్లాడినటువంటి ది గ్రేట్ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి పోతిరెడ్డిపాడు కరెక్ట్ అంటాడు. ఇంకా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి ఈయన ఉపన్యాసాలు ఎలా ఉంటాయని. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఎవరు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకుంటారు. అన్నిటికన్నా మించి ఆయన రాష్ట్ర రాజధాని ఏది ఉండాలో ఆయనే చెప్పేస్తున్నాడు. అమరావతిలో రాజధాని అద్భుతంగా కట్టాలని ఆయనే చెప్పేస్తున్నాడు. ఎవరు వైఖరిది? ఇప్పుడు ఈరోజు మా తిరుపతిలో చింతామోహన్ గారు రాజధాని తిరుపతిలో ఉండాలని మేము అధికారంలోకి వస్తే చేస్తానని చెప్తున్నాడు. శర్మిల గారి ముందే చెప్పాడు. ఏడా ఒక మాట చెప్తారు అంటే 1% ఓట్లున్న పార్టీ రాజధాని పైన 36 స్టాండ్లు చెప్తుంది. వీళ్ళకి 40-50% ఓట్లు వస్తే ఎన్ని స్టాండ్లు మారుస్తారు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చూడాలి. శర్మిల గారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. శర్మిల గారు ఇండిపెండెంట్ రాజకీయాలు చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. మీ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నాయకుడు చింతామోహన్ ఒక మాట చెప్తాడు, మీరు మీ నాయకుడు ఇంకో మాట చెప్తాను. నేను వైసీపీ స్టాండ్ ని తెలుగుదేశం స్టాండ్ ని అనలా, మీ స్టాండ్ ని ప్రదర్శించండి. శివరామకృష్ణ కమిటీ ఎవరేస్తారు? కొమ్మినేని గారు కాంగ్రెస్ పార్టీయే కదా. మరి మీ శివరామకృష్ణ ఏం చెప్పాడు దాని ఫాలో కండి. బీజేపీ ఇవన్నీ వద్దు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న ఉపన్యాసం కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది. ఆయన చేసిన ఉపన్యాసం అంతా చంద్రబాబు గారు సమర్థించుకోవడం ఇప్పుడు ఆయన ప్రధాన విమర్శ ఎక్కడ చేయాలి కొమ్మినేని గారు? బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ టార్గెట్ అంతే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని టార్గెట్ చేసుకోండి, బీజేపీకి అనుకూలంగా ఉన్న టార్గెట్. వాళ్ళ గురించి ఒక మాట అనకుండా పైపించేసి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు, వెన్నుముక ఉండాలంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముక ఉందా లేదా అనేది నిన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు అందరూ చూస్తున్నారు ఎవరికి ఎంత వెన్నుముక ఉందని. ఇప్పుడు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు విశాఖ సభలో నరేంద్ర మోడీ గారి ముందు రెస్పెక్ట్ చేస్తూనే సార్ మీరంటే మాకు గౌరవం ఉంది, మీ అనుబంధం మాది రాజకీయాలకు అతీతమైంది అంటూనే ఇంకా మాకు సమస్యలు ఉన్నాయి, పోలవరం ఉంది, అన్ని సమస్యలు ఏకరువు పెట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పాడు. నిన్న మాట్లాడినారా? నిన్న రేవంత్ రెడ్డి గారు మీరే మాకు పెద్దలు, ఇంకొక 4 రోజుల ముందు ఎవరైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినాడా? ప్రత్యర్థి ప్రధానమంత్రి వస్తే. కాబట్టి ఎవరు బడేబాయ్ ఎవరు ఎన్నుముక ఉండేది అనేది మొన్న బట్టి మనకు తేలుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాజకీయాలుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాను సంతోషమే కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మద్దతు ఇచ్చిన సంతోషమే. ఈ రకంగా డబుల్ స్టాండర్డ్ ప్రదర్శిస్తే ఆయన ఆంధ్రప్రదేశ్కు శర్మిల గారికి న్యాయంగా చేసింది. ఎంత అన్యాయం మనం పేపర్లో చూసాం కదా. శర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వస్తానంటే భయపడితే ఈయనే పంపించినాడంట. అసలు తెలంగాణలో ఉండద్దని చెప్పింది ఆయన కదా. కాదు మీరు కొంచెం మర్యాదకరమైన పదం వాడారు. నా అభిప్రాయం అయితే తెలంగాణ నుంచి తరిమి కొట్టింది, షర్మిలను తరిమేసిన దాకా ఆయన ఊరుకోలేదు అని ఆవిడే ఇండైరెక్ట్గా చెప్పింది. బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి అని షర్మిల గారే అన్నారు. అది నేను అంటుంది తెలంగాణలో ఉంటే నష్టం అని ఆమె ఉండకూడదని చెప్పి పంపించాను. నిన్న చాలా నెమ్మదిగా ఆమె ఆన్నే ఉండాలని ఆమె రావాలనుకుని ఈయన వద్దన్నా అంటే ఇండైరెక్ట్గా ఆన్నే ఉండమని ఇండైరెక్ట్గా చెప్తే నేనే పంపన్నాను, ఆమె వస్తానని లేదన్నా నేను తేల్చుకుంటాను. మరి ఇంత అన్యాయంగా అబద్ధాలు చెప్తే కాంగ్రెస్ గురువు దగ్గర శిష్యుడు అని అంటారా? గురువు మించిన శిష్యుడు అనుకుంటే మంచిది కదా. ఆయన మీ షోలోనే ఒకసారి సాక్షిలో చెప్పాడు, నా గురువు అనద్దంటే ఇంకా సహచరుడు అని చెప్పాడు. ఆయన అంటే ఇంకా మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఇంకా సహచరుడు ఆయన, సమస్య ఉండదు. అయితే పొత్తు గురించి అసలు ప్రస్తావన ఎందుకు తేలేదు? రేవంత్ రెడ్డి గారు తిట్టాల్సింది పొత్తును కదా. పొత్తు గురించి ఎందుకు మాట్లాడకుండా జగన్ గారిని చంద్రబాబు గారిని ఒగ్గాటని ఎందుకు కట్టాడు? తద్వారా చంద్రబాబు గారికి తను ఎక్కువ విమర్శిస్తే నష్టం జరుగుతుందనే భయమా? అలాగే 40 సీట్లు ఇవ్వండి అంటాడు, సీఎం చేయండి అంటాడు. 40 సీట్లతోటి కాంగ్రెస్ సీఎం ఎట్ట అవుతుంది షర్మిల గారు? అదే 40 సీట్లు గెలిపించండి, ప్రత్యామ్నాయం ఏంటో చూపిస్తాను అన్నారు. మంచిది, ప్రత్యామ్నాయం ఏముంది? రెండోది మళ్ళీ గెలిచిపోయిన శర్మిల గారు ముఖ్యమంత్రి అవుతారంటారు. రెండోది ఎందుకు పొత్తు గురించి మాట్లాడాలి? ఆయన ఒక జాతీయ నాయకుడుగా పార్టీ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు మీ స్టాండ్ ఏంటి? బీజేపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ప్రథమ శత్రువులు మీకు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి. ప్రథమ శత్రువు ఎవరు లేదా మాకొద్దు, మాకు ఏడికి రాష్ట్రాల స్టాండ్లు మారుతాయంటే ఆయన బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది పడుతుందని వ్యాఖ్యలు చేయలేదు. బహుశా ఇట్లాంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చారంటే కాంగ్రెస్ కున్న ఇండిపెండెంట్ పోతుంది, అది ఆ పార్టీ ఆలోచించుకోవాలి. రైట్. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఎలా ఉంది? రెడ్డి గారు మాట్లాడడంలో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే మాట్లాడతారని దేశ ప్రజలందరికీ తెలుసు. అంతేనా? ఆయన వేరే మాట్లాడడం ఆయన ఊహించడం మనదే పొరపాటు అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒకే తోనలో మొక్కలండి, అందరికీ తెలిసిన విషయం. రైట్, ఓకే. సురేంద్రబాబు గారు కోదాడ
చెప్పండి. తెలంగాణ అక్కడ పోతిరెడ్డిపాడు బ్రహ్మాండం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఘనుడని చెప్పాడు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడేమో తెగదిట్టాడు. పైగా వైఎస్ పట్ల అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం మీడియా ముందు కూర్చోగానే ఆయనకి ఒళ్ళు పొంగిపోద్దో ఏం పాడో మర్చిపోతాడో ఏమో కానీ అక్కడ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేమో పొగుడుతున్నాడు. ఏమిటి రేవంత్ రెడ్డి గారు అచ్చం చంద్రబాబు బాటలోనే నడుస్తున్నాడా? సార్ నా పేరు సుందర్బాబు సార్. సుందర్బాబు సారీ సార్. అక్కడున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ పావురాల గుట్టలో పావురం అయిపోయిండు వైఎస్ఆర్ అని తిట్టిందే రేవంత్ రెడ్డి. తర్వాత అసెంబ్లీలో పోతిరెడ్డిపాడికి బొక్క పెట్టి నీళ్లు తీసుకుపోతుంటే టిఆర్ఎస్ నాయకులు ఏం చేశారు? కేసీఆర్ పోయి రోజమ్మ పెట్టిన చేపల పులుసు తిని 5 ఒక నిండు అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా పెట్టిన తిండిని కూడా వ్యతిరేకించి మాట్లాడి నెల కూడా కాకముందు ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు పోయి వైఎస్ఆర్ గారిని దేవుడని పొగుడుతుండ్రు. ఇదే షర్మిలమ్మ కాంగ్రెస్ లో ఏముంది? రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారిని అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఒక పెద్ద దొంగ అని చెప్పిందే షర్మిలమ్మ గారు. ఈ రోజు వారు చేతులు పట్టుకొని పైకి లేపి షర్మిలమ్మను నేను ముఖ్యమంత్రిని చేస్తాను, షర్మిలమ్మ 40 సీట్లతోటి 40 సీట్లు ఇస్తే 25 సీట్లు ఇస్తే ముఖ్యమంత్రి ఎట్లయితారో ఏమవుతారో అది తర్వాత సంగతి సార్. షర్మిలమ్మ నేను ముఖ్యమంత్రిని, అసలు నీకు ముఖ్యమంత్రి సీటు ఉంటుందో ఉండదో ముందు నీకు తెలంగాణలో నీ పరిస్థితి ఇప్పుడు ఎట్టుందంటే సార్, నేను విమానాలలో తిరుగుతా, మీరు శంకుస్థాపనలకు హెలికాప్టర్లలో తిరగండి అని వీళ్ళకి హెలికాప్టర్లు అప్పచెప్పి ఈయన విమానాలలో ఢిల్లీ చుట్టూ తిరుగుతుండ్రు. మొన్న మోడీ గారు వస్తేనేమో మోడీ మీరు మాకు బడే భాయ్ అన్నారు. దీని మీద విమర్శలు వస్తే అమెరికానే అగ్రరాజ్యం అంటున్నాం కాబట్టి మోడీని కూడా మనం ఒక అగ్ర అంటే పెద్దనగా నేను పొగిడిన తప్ప ఆయనతో నేనేం లాలూచి పడలేదని కవర్ చేసుకుంటుండు. మళ్ళీ ఏం మాట్లాడుతుండు? జగన్ కు వెన్నుముక లేదు, జగన్ మోడీకి సపోర్ట్ చేస్తుండు. మణిపూర్ లో అల్లర్లు జరిగితే కనీసం ఒక్క మాట అనలేదు. మణిపూర్ లో అల్లర్లు జరిగినప్పుడు నీవు చేతులు పట్టుకొని అయితే షర్మిలమ్మ ఎప్పుడు మాట్లాడింది? మరి తెలంగాణలో ఉన్నప్పుడు మాట్లాడలేదు కదా. షర్మిలమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా మణిపూర్ అల్లర్ల మీద. వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో గట్టిగానే ఖండించారు. గట్టిగా ఖండించారు సార్. నేను పార్లమెంట్ సమావేశాలు చూసిన మణిపూర్ అల్లర్లు జరిగినప్పుడు దాని మీద చాలా పోరాటం చేశారు పార్లమెంట్ లో. చంద్రబాబు గారిని ఒక్క మాట అనకుండా ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంత విధేయత ప్రదర్శిస్తున్నాడు? ఇప్పుడు ఒక మాట సార్, విద్య నేర్పిన గురువుని ఎవరన్నా తిడతారా సార్? అంతేనా? విద్య నేర్పిన గురువుని ఎవరన్నా తిడతారా? తిట్టరు కదా. ఓకే రైట్. బాజీ గారు చెప్పండి, మీకేమనిపించింది రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత? మీకేమనిపించింది? బాగానే సపోర్ట్ చేశాడనిపించిందా, వ్యతిరేకించాడనిపించిందా? సార్ ఇక్కడ ఒక భిన్నమైనటువంటి ఆలోచన అండి. ఇప్పుడు ఆయన సుందర్బాబు గారు ఐ అప్రిషియేట్ హిమ్ అండి. ఖచ్చితంగా ఉన్న వాస్తవాలు, మాట్లాడినటువంటి మాటలు, పలుకులు, ఏవి వీడియోలు, ఆడియోలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజల ముందు ఉంటాయి. కొమ్మినేని గారు, నేను ఒక మాట కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తానండి. ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి కావచ్చు గాక, ఆయన ఎక్కడి నుంచి ప్రయాణం మొదలెట్టి ప్రయాణం ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వచ్చి ఏ రకంగా ఇచ్చాడో అన్ని విషయాలు అన్ని తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు. ఆయన ఏమన్నాడు? ఉచితాలు ఇస్తాం మేము. అవి ఎక్కడి నుంచి ఇస్తాం? ప్రజల నుంచి మళ్ళీ పన్నులు వడ్డించి ఆ డబ్బులే తెచ్చిస్తాం, మేమన్నా మా జేబుల్లో ఇస్తామా అని అడిగాడు ఆయన. అలాంటి వ్యక్తి ప్రజలకి హామీలు ఇచ్చి ఆ హామీల కోసం ఇవాళ చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉంది, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకి వచ్చినప్పుడు కొన్ని లెక్కలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మణిపూర్ గురించి మాట్లాడుతున్నాడో ఆ మణిపూర్ అనేది గిరిజనుల మధ్య గిరిజనేతల మధ్య జరిగినటువంటి సంఘర్షణ, మణిపూర్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ధర్మలో ఏర్పడినటువంటి ఘర్షణలు. అది తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ గా ఆ వ్యక్తి ఉండే తెలియని వాళ్ళు, అదేవిధంగా పక్క రాష్ట్రానికి కూడా అట్లాగా అయ్యాయి. అంటే పాత రికార్డే గబుకుని మర్చిపోయి సేమ్ అదే రికార్డు వేసేస్తున్నారు వాళ్ళు. అదే బాధాకరం. విశాఖ ఉక్కు కోసం మీ అందరికీ తెలుసు 32 మందిని కాల్చి చంపితే గానీ విశాఖ ఉక్కు అనేది దక్కలేదు. అదేవిధంగా ఆనాడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈనాడు సోనియా గాంధీ వరకు కూడా రాయబోలేరి ఆ సొంత కాన్స్టిట్యూన్సీ అయినందువల్ల ఇక్కడ మైన్స్ ఇవ్వకుండా అక్కడ రాయబోలేరిలో ఫ్యాక్టరీ పెట్టుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందండి. అప్పుడు మాట్లాడిన వాళ్ళు, అప్పుడు వాళ్ళతో పాటుగా మా అన్నయ్యలో వాళ్ళు కూడా ఉన్నారండి, ఎర్ర జెండాలు బాచి వాళ్ళు కూడా ఉన్నారు పాపం. వాళ్ళు కూడా అప్పుడు మాట్లాడిన వాళ్ళు, ఆర్ఐఎన్ఎల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మాట్లాడతారండి విశాఖ గురించి. డిజన్వెస్ట్మెంట్ ఉపసంహరణ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి పివి నరసింహరావు ఏ పార్టీ వాళ్ళు, ఉపసంహరణ కోసమే ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ పెట్టినటువంటి పివి నరసింహరావు శాఖ మర్చిపోయి ఆ విధానాలు కొనసాగిస్తున్నటువంటి వాజ్పేయి గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి మేము మాత్రం ఇవాళ తప్పుకోవడం అయ్యేవాడిని. ఈ మాటలు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ గురువింద కింద సామెత అండి, అది చూసుకోదు. గబగబ వాళ్ళు మర్చిపోయి ఏది పడితే ఇప్పుడు తాత్కాలికం ఉంది కదా అనేస్తారు.
ఒకనాడు వైఎస్ఆర్ మంచోళ్ళని పొగిడింది వీళ్ళే, వాళ్ళ అబ్బాయి చెడ్డోడని జైల్లో పెట్టింది వీళ్ళే, ఆ తర్వాత దిక్కు లేక మళ్ళీ ఆయన కూతురునే తీసుకొచ్చుకొని ఈయన చెల్లినే తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ గా పెట్టుకునేటువంటి దిక్కులేని పరిస్థితి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇది ద్వంద్వ విధానాల పార్టీ అండి. వీళ్ళు ఎప్పుడు ఏ విధంగా నాలుగు ఎటు కాలుతాడు, 2 నాలుగులు ఉంటాయంటే ఉండేవో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ 2 ఉంటాయండి. ఏది కాలుతుంది బయటకు వచ్చి అది మాట్లాడుతుంది, మళ్ళీ వెళ్తుంది. ఇప్పుడు అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట, అక్కడ ఉన్నప్పుడు ఒక మాట. వాళ్ళైనా పట్టుకోగలరు, అవసరమైతే దేనైనా పట్టుకోగలరు. దానికి సిద్ధపడి ఉండేటువంటి పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు నిదానంగా మూసుకుంటూ పోతున్న దుకాణాలు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు సార్. అందులో వాళ్ళ ప్రతినిధి లేడు కాబట్టి ఎక్కువ వాళ్ళ గురించి చెప్పినా దండగ తప్ప నేను అందుకనే మాట్లాడలేదు సార్. అయితే ఫైనల్గా చెప్పండి, చంద్రబాబు గారి జోలికి ఎందుకు వెళ్ళలేదు? మీ పొత్తు గురించి కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ మాట్లాడకుండా మిమ్మల్ని అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లేనా? ఇప్పుడు వారు సుందరబాబు గారు క్లియర్గా చెప్పారండి, నీవు నేర్పిన నిజ్జగా నీరజాక్ష అని. ఎక్కడ తగ్గట్టు అక్కడ, ఏ రోటికాడ పచ్చడ ఆ రోటికాడ, ఎక్కడ ఆలోచించిన మాట అక్కడ మాట్లాడటం అనేది ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటే వాళ్ళ దగ్గర పలుకులు పలుకుతారండి. వాళ్ళందరూ మేము ఒకటే అనుకునేటువంటి వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు పార్టీలు మారారు కానీ మనసులు మారాలి కదండి. వాళ్ళు మనసులు మారలేదు కాబట్టి వాళ్ళ మాటలు అలాగే ఉంటాయండి. రైట్. దుర్గాప్రసాద్ గారు నిడదవోలు. దుర్గాప్రసాద్ గారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు షర్మిల గారిని తెలంగాణ నుంచి వెళ్ళిన దాకా తరిమేశాడా, లేకపోతే ఇప్పుడు వచ్చేమో షర్మిల గారే ఆంధ్రులు పాపం చాలా బాధపడుతున్నారని వెళ్ళిందని చెబుతున్నాడు, ఏది వాస్తవం? రైట్, కరెక్ట్. మోహన్ రావు గారు విజయవాడ, నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి, అక్కడ ఉన్న అందరికి నమస్కారాలు. ఓకే. ఈ డేట్ 2 నెలలు పెట్టడానికి కారణం అండి, జగన్ గారికి ఏప్రిల్ 20 దాటితే జగన్ గారు సీఎం అవరు, చంద్రబాబు సీఎం అవుతారు అని చెప్పని ఒక జ్యోతిష్కుడు చెప్పాడండి. ఆయన చెప్పాడండి. వీళ్ళు కావాలని అట్లా మార్పిచ్చారండి చంద్రబాబు నాయుడు. మార్పిచ్చారా? జనం పోయి జ్యోతిష్కుల మీద ఆధారపడే పరిస్థితికి వచ్చాడు చంద్రబాబు గారు. వచ్చిందండి. కానీ జగన్ గెలవడం ఖాయము, 130 సీట్లు పైన వస్తాయి అనేది ప్రజలందరూ నమ్ముతున్నటువంటి విషయం అండి. రైట్, ఓకే. కొత్త విషయం చెప్పారు, మాకు తెలియని విషయం. చివరికి చంద్రబాబు గారు ఆ యాగాలు అవన్నీ వీటిలో పడిపోయి కింద మీద పడుతున్నట్టున్నాడు. రైట్, ఓకే. ఇక ధర్మశ్రీ గారు చెప్పండి, నిన్న మీరు మీ విశాఖపట్నం వచ్చి రేవంత్ రెడ్డి గారు చేసిన స్పీచ్, దాని కథ కమామిషు, ఆయన పరస్పర విరుద్ధంగా మాట్లాడిన తీరు, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమప్పుడు ఆంధ్రుల్ని తెగతిట్టింది కూడా రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడు వచ్చి చాలా అభిమానం ఉన్నట్టు మేము కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నాకైతే చంద్రబాబు స్టైలే కనిపెడుతోంది, మీకేమనిపిస్తోంది? ఆయన మూలాలు ఎప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాడే కదండి, ఎంచేత ఆ మమకారం పోలేదు ఆయనకి. ఇది నిన్న ఆయన స్పీచ్ చూసారో లేదో, కాంగ్రెస్ పార్టీ ఎలాగా ఇంకా అసలు ఖాళీ అయిపోయిన పరిస్థితిలో ఉంది. ఖాళీ అయిపోయింది కాబట్టి అది ఆ ఓట్ బ్యాంక్ అయినా సరే చంద్రబాబు నాయుడుకు ఎంతో కొంత ఇండైరెక్ట్ మేలు జరుగుతుందని ఉద్దేశంతో ఆయన స్పీచ్ అలా కనిపించింది, అలా వినిపించింది, అలా అనిపించింది కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక మాట అనట్లేదు అనుకున్నానే. ఇక రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఏదో పొగున్నట్టు అక్కడ 4 మాటలు మాట్లాడినట్టు మాట్లాడి కేవలం అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి విధానంలో మాట్లాడారు. వీళ్ళ విధానంలో ఇక మాది ఇది పరిస్థితి, మేము అధికారంలోకి వస్తే ఇలా చేస్తాం, మీరు దయచేసి ఇలా చేయించండి. రాజశేఖర రెడ్డి తాలూకా ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిన ఒక్క మాట కూడా ఆయన కోసం కానీ ఈ పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానం పొగడక్కర్లేదు. ఉన్న ఫ్యాక్టరీ ఏదైనా లోపాలైనా చెప్పగలిగాడంటే చెప్పలేకపోయాడు. ఎందుకంటే హారిజన్ రాజశేఖర రెడ్డి గారు తయారు చేసినటువంటి మేనిఫెస్టో అవ్వచ్చు, ఆ రోజు ఆయన అమలు చేసినటువంటి పథకాలు ఆ రోజే అవ్వచ్చు, అవన్నీ అక్కడి నుంచి వచ్చినటువంటి కాబట్టి మా ఏమనలేని పరిస్థితి. ఇంక మాట్లాడితే ఏదుందో రాజధాని అని పట్టుకున్నాడు. రాజధాని మా విధానం అందరికీ తెలుసు. విశాఖపట్నం వచ్చి ఎప్పుడైతే అన్నారో కాస్త కోసం ఒకరో ఇద్దరు సానుభూతి పరులు కూడా ఏంటి వీళ్ళందరూ కూడా మనకి చంద్రబాబు నాయుడు మనకి ఎత్తడం కోసం వచ్చారు తప్ప ఇక్కడ రాజధాని తేవడం కోసం కానీ రాజధాని రావడం కోసం కానీ మాట్లాడలేదు. సో శర్మిలమ్మ కూడా వాళ్ళతో భజన చేస్తుంది కాబట్టి ఇంకా శర్మిలమ్మకి ఈవిడ కేవలం ఏదో వ్యక్తిగతమైనటువంటి దీని మీద పెట్టుకొని పార్టీని అడ్డం పెట్టుకుని ఏదో చేస్తుందని చెప్పి ఆవిడ మీద అక్కడ కొంతమంది ఏం చేస్తారు, కాస్త కోస్త సానుభూతి పనులు ఒకలో ఇద్దరు రాజశేఖర రెడ్డి సానుభూతి పనులు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వెనకొచ్చారు. ఇంకా వేస్ట్. ఇంక ఈవిడ ఏంటంటే కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే ఆవిడ విమర్శించడం మొదలు పెట్టిందో ఇక అసలు గాలిపోయింది. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పేడలో ఉన్నటువంటి పెద్దలు కూడా మాట్లాడమని రియల్గా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది.
జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడంతో పాటు ఈ రోజు ఏదో రకంగా తెలుగుదేశం వాళ్ళ దీనిలాగా వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని పదవిలోంచి దించేయాలనే ఒక కాన్సెప్ట్ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు చూశాక ఆవిడ మీద ఉన్నటువంటి నాట్ 1% కూడా ఇంకెందుకు వీడు వేస్ట్ అని అనిపించే మొత్తం ఆదరణ కోల్పోయి కాంగ్రెస్ పార్టీ తాలూకు గ్రాఫ్ కంప్లీట్ ఇంకా పోయింది. అసలు ఏదో 0.1% ఉండేది, అది కూడా లేకుండా పోయింది. ఇది సిచ్యువేషన్. అందుకని ఏంటంటే కేవలం రేవంత్ రెడ్డి ఏంటంటే ఏదో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఏదో 4 మాటలు మాట్లాడతారని వస్తే తెలుగుదేశానికి మేలు చేసేటట్టే ఉంది తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ విధానం, కాంగ్రెస్ పార్టీ తాలూకా నినాదం, ఇది కాంగ్రెస్ పార్టీని బ్రతికించండి అనే కాన్సెప్ట్ అయితే ఆయన మాటలు ఎక్కడా కనిపించలేదు. అంచేత ఆ డొల్లతనం ఆ గొల్లతనం క్లియర్ గా కనిపించిన దానిలో ఇది 100% నిజం అని చెప్తున్నాను కొమ్మినేని గారు. అంటే పొత్తు గురించి కూడా అసలు ప్రస్తావించలేదు, తద్వారా బీజేపీ వాళ్ళ కోపం వస్తుందనా ఏంది? ఆయన చంద్రబాబు గారికే కాకుండా పవన్ కళ్యాణ్ ఇష్యూ కానీ, బీజేపీ గురించి కానీ, రాష్ట్ర నాయకత్వం గురించి కానీ, పురంధరేశ్వరి గారి గురించి కానీ, మోడీ గారి గురించి కూడా ఎక్కడ పెద్ద ఏదో ఊరికే మొహటానికి మాట్లాడినట్టున్నాడు తప్ప మొత్తం అసలు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని చెప్తున్నాడు తప్ప, రాజశేఖర రెడ్డి గారి కోరిక అన్నాడు తప్ప, మరి ఏపీలో చంద్రబాబుని గెలిపించమని ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు? ఆయన చంద్రబాబుని ఓడించాలనే కదా చెప్పింది. ఆ మాట ఎందుకు చెప్పట్లేదు ఆయన? ఇప్పుడు మీకు ఆయన మూలాలు టీడీపీ నుంచి వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫండింగ్ కూడా అక్కడి నుంచే వస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని ఒకే దీంతో ఆయన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బ్రతికించడానికి రాలేదు. తెలుగుదేశం అలాగే కోమాలకు వెళ్ళిపోతుంది, మళ్ళీ తెలుగుదేశానికి కొంచెం బూస్టప్ ఇద్దామనే ఉద్దేశంతో వచ్చాడు ఆయన. రియల్గా కాంగ్రెస్ పార్టీ బ్రతికించడానికి ఎలా వస్తాడండి? రియల్గా ఆయన బాటప్ అంతా కూడా ఎక్కడి నుంచి తెలుగుదేశం కదా. దాని మీద ఏదో అదృష్టం కొద్ది అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి అలా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక్కడికి వచ్చేది కుదరద్దా అనుకుంటే అది కాంగ్రెస్ ఇండైరెక్ట్ గా పొత్తు గురించి ఎందుకు మాట్లాడతాడు ఆయన? పొత్తు గురించి ఎందుకు మాట్లాడతాడు? ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుగా ఉండాలని ఇండైరెక్ట్ గా వాళ్ళకి తొత్తుగా ఈయన ఉండాలని దీంతో నడుస్తున్నటువంటి కథా కమాసితో తప్ప ఇంకోటి కాదు. ఇది ఇండైరెక్ట్ గా టీడీపీకి తొత్తుగా వచ్చాడు, వాళ్ళందరూ పొత్తుగా ఉన్నారు. అంచేత అందుకని పొత్తు గురించి ఎక్కడ మాట్లాడలేదు, స్పందించలేదు. అయితే స్పందించలేదు. ఒక్క నిమిషం మాట్లాడండి కొమ్మినేని గారు. 2 విషయాలు ఏంటంటే, ఒకటి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ముందు ఆ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి మన నిధుల వాటా, రెండోది ఆ విద్యుత్ బకాయిలు ఇప్పటికి 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారికి నివేదించినటువంటి 6,500 కోట్ల యొక్క విద్యుత్ సంబంధించినటువంటి బకాయిలు, ఇది చెల్లించాక వచ్చి మాట్లాడమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ చెప్పాలండి. అంటే ప్రజలతో పని లేదు, వాళ్ళ పార్టీ గురించి ప్రచారం చేసుకోవడం తప్ప ముందు దాని సంగతి తేలిస్తే. గతంలో అంటే కుదరలేదు, గొడవ ఉంది కాబట్టి ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు సాక్షాత్తు ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్, అక్కడ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రిని ముందు మా డబ్బులు మా ఆంధ్రప్రదేశ్కి పోయారు అడగకుండా, ఢిల్లీలో ఉన్న వాళ్ళ సంగతి ఎందుకు ముందు పక్కన ఉన్న నుంచి రావాల్సిన ఇవ్వకుండా. రెండోది ఏంటంటే, ఒక మాట ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఒక మాట క్లియర్ గా చెప్పారండి, కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడటం కోసమే ఈ రాష్ట్రానికి వచ్చాను నేనని చెప్పారండి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు గారు కానీ, తులసిరెడ్డి గారు కానీ, అదే విధంగా ఈ రఘువీరారెడ్డి గారు కానీ, అదే విధంగా వైఎస్ఆర్ గారు ఆత్మీయ రామచంద్రరావు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పనికిరాని వాళ్ళు, నేను పనికొచ్చేదాన్ని, నా వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉందని చెప్పకనే చెప్పిందండి. కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉండబట్టి ఈ దిక్కులేని పరిస్థితిలో పాపం వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉంటే తీసుకొచ్చి వాళ్ళు ఆడించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి ఆ పార్టీ అధికారం రావాలని కళ్ళగంటం అనేది అది జరగనటువంటి అంశం అనేది ప్రజలకు అర్థమైనటువంటి పరిస్థితి. రైట్. భాస్కర్ రెడ్డి గారు కడప. భాస్కర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న వాళ్ళకి నమస్కారం సార్. నమస్కారం సార్. ఒక విషయం సార్, నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు గారిని ఏ మాత్రం విమర్శించకుండా కేవలం జగన్ సార్ని విమర్శించేదాన్ని బట్టి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే సార్, మేము ప్రత్యక్షంగా బీజేపీతో పరోక్షంగా కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నాము అని చెప్పడానికి వచ్చినట్లుంది సార్ పూర్తిగా. అంతేనా? ఇంకొక విషయం సార్, ఇంకా రాని సార్, ఇంకా ఎంతమంది కట్టగట్టుకోవచ్చారో రాని సార్. ఈ రోజు యుద్ధం అనేది ఎంతో గొప్పగా జరిగితే రేపు మా జగన్ సార్ పట్టాభిషేకం అంత ఘనంగా ఉండబోతుంది సార్. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు సార్, మే 18 కోసం ఎదురు చూస్తారన్నారు సార్. ఆ రోజు వీళ్ళకందరికీ కూడా సమాధానం చెప్తారు సార్. రైట్. ఓకే. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, నిజంగానే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని అడ్డం పడిందే నేనని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్ర మీద ఆయన చాలా ఆప్యాయత ఒలికిస్తుంటే నిజం నమ్ముతారా? జనం ఎవరైనా నమ్ముతారా? తెలంగాణ నుంచి
షర్మిలను తరిమేసింది రేవంత్ రెడ్డా కాదా? అంటే శర్మిల గారు తెలంగాణలో పని చేయకూడదని బహిరంగానే మాట్లాడారు వాళ్ళు. కాబట్టి అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కావచ్చు. పాయింట్ ఏంటంటే శర్మిల గారు రాజకీయాల్లో తొందరపడుతున్నారు. ఓపికగా రాజకీయాలు చేస్తే ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకు భిన్నంగా చేస్తే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని దుర్మార్గుడని ఎట్లా పడితే అలా జలయజ్ఞం పైన విమర్శించిన వాళ్ళు వాళ్ళని పక్కన నిలబడుకుంటే ఈ గౌరవం పోతుంది. రాజశేఖర వారసత్వాన్ని గురించి చెప్తా రాజశేఖర పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళతో చేతులు పట్టుకొని తిరిగితే ఆమె గౌరవం పడిపోతుంది. అది ఆమె గుర్తించాలి. ఎందుకన్నా శర్మిల గారు గుర్తించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం 1.5 అంతా ఓట్లు వచ్చాయి కేఎస్ఆర్ గారు. రేపు అంతకన్నా బెటర్గా రాకపోతే మొదట మిమ్మల్ని తీసేసేది వాళ్ళే. అది వారు గమనంలో పెట్టుకోవాలి. ఇప్పటివరకు బాగా పొగడుతున్నారు, కానీ ఢిల్లీలో పోయి ఖచ్చితంగా దానికన్నా బెటర్ ఇంకా బెటర్ లెంత్ తీయేస్తారు. కాబట్టి శర్మిల గారు ఓపికగా రాజకీయాలు చేసి పర్సనల్ అజెండా చేయకుండా ఉంటే మంచిది. రేవంత్ రెడ్డి గారిని ఎంత సభలో తీసుకెళ్తే అంత శర్మిల గారు డిగ్రేడ్ కావడం తప్ప ఇంకోటి ఉండదు. ఆయన తెలంగాణకి పరిమితం చేస్తే ఆమెకు మంచిది. ఆయన వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాయలసీమ పథకాలు అన్నిటిపైన విమర్శించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఆయన్నే తీసుకొచ్చి కూర్చోబెడితే మీకు ప్రశ్నలు ఎదుర్కొంటారు. కాబట్టి శర్మిల గారు స్వతంత్ర రాజకీయాలు ఓపికగా రాజకీయాలు చేస్తే ఆమెకు మంచిది, లేకపోతే దాని ఫలితాన్ని అనుభవిస్తారు. రైట్. బివి అప్పారావు గారు విశాఖపట్నం నుంచి. అప్పారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. నిన్న ఈ లైవ్ రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లైవ్ ప్రసంగం విన్నానండి నిన్న. ఓకే. ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి స్టీల్ ప్లాంట్ కంటే కూడా పాపం మా చెల్లెమ్మ షర్మిలమ్మ గురించి చెప్పడానికి వచ్చినట్టుగా అనిపించిందండి మొత్తం ఉపన్యాసం ఉన్న తర్వాత. షర్మిల గురించి చెప్తే పర్వాలేదు, తెలంగాణ నుంచి తరిమేసినప్పుడు కూడా అక్కడికి వచ్చి చెప్తే పర్వాలేదు, కానీ చంద్రబాబు గారిని చాలా జాగ్రత్తగా కాపాడినట్టుగా విధేయత ప్రదర్శించినట్టుగా అనిపించలా? ఏదైనా స్నేహం కదండి, పాత స్నేహం ఎక్కడ పోతుంది చెప్పండి. మరి అది అంచేత ఆ స్నేహం వల్ల ఆటోమేటిక్ గా గబుక్కుని అని అన్నట్టు చంద్రబాబు నాయుడు ఏదైనా అనాలి తప్ప గట్టిగా అనలేడు కదండి సహంగా. ఏదో స్నేహబంధం కదా. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా నాకు ఏమనిపించిందంటే అనేక విషయాలు ఈ కాంట్రవర్సీలో పడిపోతాడండి ఈయన. తెలంగాణలో పోతిరెడ్డిపాడు గురించి కానీ ఇతరత్ర విషయాల గురించి కానీ ఆయన కాంట్రవర్సీలో పడిపోతాడు. అలాగనే మరి బీజేపీని కూడా మోడీ గారిని కూడా మొన్న మా అన్నగారు అన్నాడు ఆయన. అయితే సరే రాష్ట్ర ప్రయోజనాలు రీత్యా అనొచ్చు, కానీ ఇక్కడికి వచ్చాక స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చి మరి మోడీ గారిని గట్టిగా ఖండించకపోతే నాకు పూర్తిగా విన్న తర్వాత మాత్రం నాకు అదే బాధ అనిపించిందండి. ఇంత తెలివైన వాడు కూడా కేవలం షర్మిలమ్మను ప్రమోట్ చేయడానికి వచ్చాడు తప్ప ఏం కాదు. రెండోది ఇంకోటండి, ఎవరైనా అనుకున్నా ఎవరైనా అంచనాలు వేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఓటుని షర్మిలమ్మ గారు 1% కాదు కదా, 1 ఓటు కూడా చీల్చే ప్రసక్తే లేదండి. ఇది మాత్రం గంటాపదంగా నేను చెప్పగలను. ఎందుకంటే నిజమైన రాజశేఖర రెడ్డి వారసుడు అంటే జగన్మోహన్ రెడ్డి అవుతాడు తప్ప ఇంకెవరు అవరండి. అది జరిగే పని కాదు. ప్రపంచం గుర్తించింది, దేశం గుర్తించింది, రాష్ట్రం గుర్తించింది. ఓకే, రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, కరణం ధర్మశ్రీ గారు, షేక్ బాజీ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.